2023 అక్టోబర్ 7వ తారీఖున ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసి 1200 మందిని పొట్టన పెట్టుకుంది. అందులో పౌరులు ఉన్నారు, సైనికులు ఉన్నారు. అలాగే 250 మందిని బందీలుగా తీసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో ఇప్పటి వరకు 62,000 మంది పాలస్తీనాయులు అయితే చనిపోయారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. ఈ 250 మంది బందీల్లో ఇప్పటికీ కొంతమందిని బందీలను అయితే ఇచ్చారు, 30 మందిని 40 మందిని. మిగతా వారు ఏమొచ్చేసి చనిపోయారు. ఆ ఇచ్చినటువంటి లైవ్ లో ఉన్నటువంటి బందీలు కూడా సిక్కి శల్యమైపోయి జీవోత్సవాలుగా మారిపోయారు. దాంతో ఇప్పుడు ఇజ్రాయెల్ మరింత రెచ్చిపోయి హమాస్ పై దాడుల మీద దాడులు చేస్తుంది. ముఖ్యంగా ముఖ్య నేతలందరినీ కూడా లేపేసింది, హమాస్ ముఖ్య నేతలందరినీ. దాంతో పాటు ఇప్పుడు గాజాను కూడా స్వాధీనం చేసుకుని దాన్ని పూర్తిగా క్లియర్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ప్రపంచానికి ఈ విషయాన్ని చెప్పేసింది. ఇప్పటి వరకే ప్రపంచం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇజ్రాయెల్ పై సొంత నేతలు కూడా ఇప్పుడు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రభుత్వంపై. అదేంటంటే గాజాల్ని ఇప్పటికైనా మీరు విడిపించండి, ఉగ్రవాదులతో కాల్పుల విరమణ జరపండి, కాల్పుల విరమణ జరిపి ఆ 50 మంది బందీల్ని తీసుకొచ్చిన తర్వాత కావాలంటే మీరు యుద్ధం చేయండి అని ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అయితే ఇజ్రాయెల్ సొంత ప్రజలైతే నిరసనలు తెలుపుతున్నారు. ముఖ్యంగా జెరూసలేం మొత్తం కూడా స్తంభించిపోయింది. నిన్న ఎక్కడా కూడా ఒక వ్యాపార కార్యక్రమం కూడా జరగలేదు. అయితే ఇప్పుడు హమాస్ దగ్గర ఉన్నటువంటి 50 మంది బందీల్ని తీసుకురావడం అంత ఆశామాష కాదు. ఎందుకంటే ఆ 50 మంది బందీలే ఇప్పుడు హమాస్ కి కీలకం. హమాస్ ఏం చెప్తుంది? కాల్పుల విరమణ కాదు, యుద్ధ విరమణ చేస్తే మేము ఇస్తామంటుంది. ఇజ్రాయెల్ ఉంటుంది, మేము కాల్పుల విరమణ చేస్తాం, వారిని ఇవ్వండి, మీరు మా దగ్గర ఉన్నటువంటి ఖైదీల్ని మీరు తీసుకోండి అంటుంది. దానికి ఇప్పుడు హమాస్ ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే కాల్పుల విరమణ జరిపితే మళ్ళీ 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ కాల్పులు చేస్తారు. ఈ బందీలు తీసుకొని వెళ్ళిపోతే ఇంకా ఇజ్రాయెల్ ఎవరి మాట వినదు. ఇప్పటికే ఇజ్రాయెల్ ఉన్నప్పుడే గాజాని స్వాధీనం చేసుకుంటానంటున్నటువంటి ఇజ్రాయెల్ ఆ మొత్తం బందీలను ఇచ్చేస్తే ఊరుకుంటుందా? మొత్తం ఇప్పటికే 62,000 మందిని చంపేసింది. అలాంటిది ఊరుకుంటుందా? కాబట్టి ఇప్పుడు ఆ 50 మంది బందీల్ని ఉంచుకొని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ప్రపంచంపై ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధ విరమణ చేయడానికి ఇప్పుడు హమాస్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా హమాస్ కి ఒక పిడుగు పడింది. అదేంటంటే అమెరికా ఇప్పుడు వీసాలు క్లోజ్ చేసేస్తుంది. పాలస్తీనా నుండి వచ్చినటువంటి ఎవరికి కూడా వీసాలు ఇవ్వడానికి లేదు అని చెప్పింది. ఎందుకంటే మానవతా సహాయం పేరుతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ పాలస్తీనా ప్రజలకి వీసాలు ఇచ్చి అమెరికాలో ట్రీట్మెంట్ చేస్తున్నాయి. ముఖ్యంగా హీల్ పాలస్తీనా అనే స్వచ్ఛంద సంస్థ. అయితే ఇప్పుడు దీని పేరుతో వస్తున్నటువంటి వీసాలను కూడా క్లోజ్ చేసింది. అసలు పాలస్తీనా నుంచి ఎవరు కూడా రాకూడదు, ఏ విషయంలో కూడా రాకూడదు, ఆ విధంగా జారీ చేసింది అమెరికా విదేశాంగ శాఖ. దీని మీద ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు కూడా మండిపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇజ్రాయెల్లో ప్రజలు ఏమొచ్చేసి నిరసనలు తెలుపుతున్నారు. ఆ 50 మంది కోసమైనా కనీసం కాల్పుల విరమణ చేయండి అని. గాజా కాల్పుల విరమణ చేస్తుందా? అస్సలు చేయదు. ఎందుకంటే యుద్ధ విరమణ కావాలి, దానికి మరొక ఆప్షన్ లేదు.